ముందుగా మన గురు పత్రి సార్కి నమస్కారం. నా గురు ఇందిరా మేడంకి నమస్కారం. నేను ధ్యానంలో వచ్చి 13 ఇయర్స్ అవుతుంది. నేను ధ్యానంలో వచ్చిన నాకు ఫస్ట్ మైగ్రేన్ పెయిన్ ఉంది. ఎంత అంటే ఫస్ట్ హాఫ్ ట్యాబ్లెట్ తీసుకునేదాన్ని, తర్వాత అది 1 అయింది, తర్వాత 2 అయింది, తర్వాత 2 తీసుకున్నా నేను తగ్గడం లేదు ఆ నొప్పి, తగ్గడం లేదు. అది మేడం ఉండి ఉషా నువ్వు ధ్యానం చేస్తే నీకు బాగా అవుతుంది అని చెప్పినారు. ఓకే అని నేను వచ్చిన ధ్యానంలో. ఒక 6 మంత్ తర్వాత అసలు నేను మర్చిపోయినా నాకు ఈ మైగ్రేన్ పెయిన్ ఉంది అనేది కూడా మర్చిపోయినా. అంటే అంత బాగా అయింది. తర్వాత థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ వస్తే డాక్టర్ దగ్గర పోయినా. డాక్టర్ ఎప్పుడు నాకు బాగా అవుతుంది థైరాయిడ్ అంటే, డాక్టర్ ఉండి ఎప్పుడు అది ఇప్పుడే కాదమ్మా, ఎక్కువ అంటే 10 ఇయర్స్ అన్నా నీకు ట్రీట్మెంట్ తీసుకోవాలా, అప్పుడు తగ్గుతుంది అన్నారు. నేను మనసులో అనుకున్నా నేను ధ్యానం చేస్తా, నేను తగ్గించుకున్నలా అని అనుకొని వచ్చేసిన. ట్యాబ్లెట్ మెడిసిన్స్ తీసుకుంటూ వచ్చి ఇక్కడ పిరమిడ్లో డైలీ 2 అవర్స్ ధ్యానం చేసుకొని పోయేదాన్ని. 3 మంత్ తర్వాత డాక్టర్ దగ్గర పోయినా. అన్నీ మరి టెస్ట్ చేస్తే డాక్టర్ షాక్ అయిపోయినారు. ఏం చేస్తున్నావు అంటే, సార్ నేను ఇట్లా మెడిటేషన్ చేస్తున్నాను. డాక్టర్ ఉండి ఇంకా నువ్వు ఇక్కడ వచ్చే అవసరం లేదు, నీకు బాగా అయిపోయింది, ఇంకా నువ్వు ఏం ట్యాబ్లెట్లు అన్నీ ఇప్పుడు 10 ఇయర్స్ అయింది, నేను టెస్ట్ చేపిస్తాను, కానీ థైరాయిడ్ అనేది ఇప్పుడు లేదు నాకు. ఇంకా దాని తర్వాత ఒకరోజు మా బంధువులు ఆదోనిలో ఫ్లాట్ ఉంది, మేము కొనుక్కోవాలా రాండి అని పిలుచుకొని పోయినారు. పిలుచుకొని పోతే వాళ్ళకి నచ్చలేదు, కానీ నాకు బాగా నచ్చింది. అక్కడ ప్లేస్ బాగుంది, నేను కొనుక్కోవాలనుకున్నా. ఇంటికి వచ్చి మా సార్కి చెప్తున్నాను, మనం అక్కడ ఇల్లు కొనుక్కుందాం అంటే మా సార్ లేదు అంటున్నారు. మా అబ్బాయికి నచ్చింది. మేమిద్దరు అనుకున్నాం మనం ఏం చేసే అవసరం లేదు, ధ్యానం చేస్తే మనకి అన్నీ వచ్చేస్తాయని రోజు ధ్యానం కూర్చుంటున్నాం. ధ్యానం కూర్చుంటే నెల తర్వాత మా సార్ ఒప్పుకొని ఇంకా మనీ లేదు, ఏం చేయాలి అనుకున్నారు. ఏం లేదు, నేను ధ్యానం చేస్తాను, అన్నీ జరిగిపోతాయని చెప్పిన. ఫస్ట్ అమౌంట్ మా చెల్లెల దగ్గర ఇచ్చేసినాను అడ్వాన్స్. కానీ దాని తర్వాత నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి అమౌంట్ తెలియదు, కానీ నేను 35 lakhs పెట్టి ఇల్లు కొనుక్కున్నాను. అసలు రూపాయి ఎవరి దగ్గర అడిగలేదు. అంటే మనీ పరంగా ధ్యానంలో నేను అది సాధించుకున్నా. తర్వాత అసలు ధ్యానంలో రాకముందు కొంచెం ఈగో ఎక్కువ ఉంది, ఎవరికి ఎక్కువ పట్టించుకునేదాన్ని కాదు. పెళ్ళి అయినప్పుడు కొత్తలో మా మరిది భార్యతో కొట్లాడుకున్నాం. తర్వాత వాళ్ళు ఎంత వచ్చినా నేను మాట్లాడేదాన్ని కాదు. మా సార్ లేదు నువ్వు ఇంటికి వచ్చినా కూడా మాట్లాడవు కదా అంటే, లేదు నేను కరెక్ట్ కాబట్టి వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు నాకు సత్తా ఇచ్చినారు, కొట్లాడినారు కాబట్టి నేను మాట్లాడినని చెప్పేస్తుంటే. కానీ ధ్యానంలో వచ్చిన తర్వాత 1 year తర్వాత నేనే వాళ్ళతో మాట్లాడినాను. ఎందుకంటే అప్పుడు నాకే అర్థమైంది వాళ్ళది తప్పు కాదు, నాదే తప్పు. ఎందుకంటే నేను అందరిలో లోపాలు చూసుకుంటున్నానని. రిలేషన్ పరంగా నేను అక్కడ డెవలప్ అయినాను. అంటే ఎంత అంటే ఈరోజు మేమిద్దరు బాగా ఫ్రెండ్స్గా ఉంటున్నాము. అంటే ఆరోగ్యం, మనీ ప్లస్ రిలేషన్షిప్ పరంగా నేను అన్నీ ధ్యానంలో పొందిన. థ్యాంక్ యూ మాస్టర్. అల్లమ్మ నా పేరు. నేను వచ్చి 10 ఏళ్ళు అయింది జ్ఞానంలోకి వచ్చి. నాకు అసలు బాత్రూమ్ పోవాలంటే శాత కాదు, పోవాలంటే ఏమబ్బానంటే డాక్టర్ పోతే నువ్వు ట్యాబ్లెట్ చిన్నప్పుడు బాగా లేకుంటే బాగదు, అట్లే మామూలు అవుతుంది అట్లా నొప్పి. బాత్రూమ్ పోవాలంటే చేత కాదు. ఏమప్పట్లు చేయాలంటే నీకు ఆపరేషన్ జరగాలమ్మా, ఆపరేషన్ చేయాలి, నీకు ఆపరేషన్ చేస్తే బాగా అవుతుంది అంటే ఇక మా ఇంటి ముందు జ్ఞానం దేశాలు పోతుండే వాళ్ళ నుండి జ్ఞానం మందు బాగా అవుతుంది, ఏమన్నా నువ్వు ఊకుంటావు ఇంటికాడ, బాగా అవుతుంది జ్ఞానం పోతే, నువ్వు ఇట్లా ఉండద్దు, మా జ్ఞానంలో పోయి అన్నీ బాగా చేసుకునిండాము, నువ్వు కానీ జ్ఞానంకి రా అని చెప్పారన్నమాట. వీళ్ళు అంటున్నారు అని నేను వస్తున్నాయి జ్ఞానంలోకి. అప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి నాకు ఇంకా ఇప్పుడు ట్యాబ్లెట్లు కానీ వాడిన. ఇప్పుడు బాగా చేసుకున్న కాళ్ళ నొప్పులు, గిళ్ళ నొప్పులు ఎక్కడంటే ఎక్కడ పడిపోతుంటాయి జ్ఞానంలోకి రాకముందు. వాళ్ళ మాటనే తగ్గలే, ఇంకా అన్నీ ఆరోగ్యంలో బాగమైంది. బాగా ఇంకా
ఒక నెల జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరంలోకి. ఏం చేయాలి, జ్వరం వచ్చిందంటే డాక్టర్ పోతే నువ్వు క్యానింగ్ చేసుకోమ్మా, అన్నీ ఉండే బయటపడతావి, లేకుండా చనిపోతాను, నీ కడుపులో నీళ్ళు ఉండవి, ఇమ్మీడియట్లు పోవాల కర్నూలుకి, పొద్దుపడిచే వరకు ఉంటావో లేదు, చనిపోతావు తెలియదు. ఇమ్మీడియట్లకి ఇప్పుడే పోవాలంటే అప్పుడు అనుకుంటా, అప్పుడప్పుడే పోవాలంటే ఎవరు డాక్టర్లు పొద్దుకు నాకు 7 గంటలప్పుడు ఎట్లా చేయాలి, ఇప్పుడే పోమంటా అంటే పోవాలా మేము ఇమ్మీడియట్లు పోవాలా. ఈ ఊళ్ళో డాక్టర్ మా మనోజ్ కుమార్ దగ్గర చూసుకున్నావు, ఇమ్మీడియట్ పోవాలమ్మా, ఏమంటే పక్కలో ఉన్న వాళ్ళు చెప్పాయి, ఈ అమ్మ బతుందో చచ్చిపోతుందో తెలియదు, చనిపోతుందో బతుందో తెలియదు, ఇప్పుడే ఇమ్మీడియట్కి పోవాలంటే రాత్రి ఎవరు ఉంటారు సార్, ఆ డాక్టర్లు ఉంటారు కలిసి అప్పుడు కర్నూలు పోవాలి ఇమ్మీడియట్గా, కర్నూలు పోయే వరకు ఉంటుందో చచ్చిపోతుందో తెలియదు అంటే ఇంక ఎదుబడి ఏడుచుకుంటే అందరూ పోతు ఇక కర్నూలు పోతుంది పోయి ఇంకొక రోజంతా చూసుకుంటుంది. ఆడున్నాక ఇంకా 10 రోజులు ఉంటుంది సార్, 15 రోజులు ఉంటుంది. అప్పటి నుంచి మళ్ళీ ఏం చెప్పారు, బాగుండదు నీ ఆరోగ్యము, బాగుండదు నీకేమి, నీ కడుపులో నీళ్ళు లేవు గీళ్ళు లేవు, బాగుండదు నీ ఆరోగ్యము, పోయిడికి మీ ఊరికండ్రి. వారం రోజులు ఉంటుంది మాట.